ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని పలు వివాహ శుభకార్యాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రతిపాటి. నిండు నూరేళ్లు పిల్లా పాపలతో సంతోషంగా జీవించాలని దీవెనలు. రాష్ట్ర మహిళలకు ఆర్థిక సాధికారతకి స్త్రీ శక్తి పథకం చిహ్నంగా నిలిచింది. స్త్రీ శక్తి పథకం అమలు చేసి ఏడాది పూర్తి మహిళలను అభినందించిన ఎమ్మెల్యే. ప్రజా సమస్యలపై టీడీపీ క్యాంపు కార్యాలయంలో గ్రీవెన్స్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో ఉల్లాసంగా ఉత్సాహంగా కొనసాగుతున్న ఇంటింటికి టీడీపీ కార్యక్రమం. 2 ఏళ్లు అభివృద్ధి పరంపరపై ముమ్మర ప్రచారం. విజయవాడలో డిఎస్సీ ఉపాధ్యాయులు ఆత్మగౌరవ ర్యాలీ. రాష్ట్రం నలుమూలల నుంచి కదం తొక్కిన నూతన ఉపాధ్యాయులు. వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంపై వ్యతిరేకంగా ర్యాలీ. చిలకలూరిపేట పట్టణంలోని సింగు ఫంక్షన్ హాల్లో టీడీపీ నాయకులు గొట్టిపాటి బాబు కుమార్తె వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధువులను కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన దంపతులు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించారు. వివాహ వేడుకలో కుటుంబ సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బంధుమిత్రులు పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. చిలకలూరిపేట మండలం మిట్టపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు మందా కోటేశ్వర కుమార్తె వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధువులను కలిసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. నూతన దంపతులు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని నూతన వధువులకు శుభాకాంక్షలు తెలిపారు. చిలకలూరిపేట మండలం కమ్మవారిపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు మాలెంపాటి సాంబశివరావు తండ్రి మాలెంపాటి లక్ష్మయ్య పెద్ద కర్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాలెంపాటి లక్ష్మయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. లక్ష్మయ్య మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, బంధువులు పాల్గొని మాలెంపాటి లక్ష్మయ్యకు నివాళులర్పించారు. కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ అభినందించారు. అసోసియేషన్ అధినేత మల్లెల శివనాగేశ్వరరావు ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చిలకలూరిపేట నియోజకవర్గ ప్రెసిడెంట్ గా ఎన్నికైన బాలు నాయక్, వైస్ ప్రెసిడెంట్ శివ సాయిరాం, జనరల్ సెక్రటరీ షేక్ జానీ బాషా, అప్పారావు, ఉపాధ్యక్షులు శామ్యూల్, కార్యదర్శి వెంకట్, జనరల్ సెక్రటరీ ప్రసాద్ నాయక్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ నాగెండ్ల కోటేశ్వరరావుతో పాటు అసోసియేషన్ సభ్యులకు ఎమ్మెల్సీ అభినందనలు తెలిపారు. పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి, జర్నలిస్టుల సంక్షేమానికి నూతన కమిటీ సమిష్టిగా కృషి చేయాలని మరి రాజశేఖర్ ఆకాంక్షించారు. సమాజంలో ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. నూతన కమిటీ ఏర్పాటుకు సహకరించిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులందరికీ అసోసియేషన్ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సమాజ సేవ, పాత్రికేయుల సంక్షేమం లక్ష్యంగా నూతన కార్యవర్గం దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
చిలకలూరిపేట పట్టణ సిఆర్ కాలనీ వాస్తవ్యులు కేతినేని సుభాష్ చంద్రబోస్ కుమారుడి వివాహం పట్టణంలోని నన్నపనేని వెంకటరత్నం కన్వెన్షన్ నందు జరుగుతుండగా ఆ వేడుకకు హాజరైన నూతన వధువరులు శ్రావణ్ జయచంద్ర జాహ్నవిలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్. చిలకలూరిపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలోని కార్యాలయంలో వి ది పీపుల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వి ది పీపుల్ ఆఫ్ ఇండియా ప్రతినిధి న్యాయవాది మాదాసు భానుప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కందా భాస్కర్, రాజేంద్ర ప్రసాద్, మంత్రు నాయక్, వెంకయ్య, నాగమల్లేశ్వరరావు, నాగయ్య, వెంకటేశ్వరరెడ్డి, గోపి, సాంబయ్య, లక్షోజీ, శ్రీనివాసరావు, చిరంజీవి, సాదిక్, నాగరాజు, అడపారవి, సైదు భాష తదితరులు పాల్గొన్నారు. అలాగే పట్టణంలోని పలు చోట్ల నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించి దేశభక్తిని చాటుకున్నారు. విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ యొక్క స్వతంత్రం గురించి నేనైతే మాట్లాడేంత శక్తి నా దగ్గర లేదు. ఎందుకంటే ఎంతోమంది మహానీయులు మామూలుగా కాదు, వాళ్ళ త్యాగాలు అవి మరవలేనివి. కుటుంబాలు నాశనం అయిపోయింది. ఎంతోమంది వారి యొక్క కుటుంబాలు వాళ్ళు ఎంతో నష్టపరుచుకుంటేనే ఈ యొక్క స్వతంత్రం వచ్చింది. ఈ పుష్కరిణి నిర్మాణ పనులకు 2026 ఆగస్టు 17వ తేదీ సోమవారం ఉదయం 11:16 శుభముహూర్తంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో శ్రీకారం చుట్టనున్నారు. చక్రస్నాన మహోత్సవానికి పుష్కరిణి నిర్మాణం ఎంతో ప్రాధాన్యత కలిగిందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. స్వామివారి సేవను భక్తితో, నిస్వార్థ భావంతో చేయడం తన అదృష్టంగా భావిస్తూ సొంత నిధులతో పుష్కరిణి నిర్మాణ బాధ్యతను స్వీకరించిన మండలనేని చరణ్ తేజ సేవాభావాన్ని భక్తులు అభినందిస్తున్నారు. ఈ పుష్కరిణి నిర్మాణం పూర్తయితే భవిష్యత్తులో జరిగే బ్రహ్మోత్సవాలు, చక్రస్నాన మహోత్సవాలకు మరింత వైభవం చేకూరుతుందని వారు పేర్కొన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య కృపా కటాక్షాలు సర్వజనులపై ప్రసరించాలని భక్తులు ఆకాంక్షించారు. చిలకలూరుపేట 20వ వార్డులో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు డోర్ టు డోర్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు వార్డులోని ప్రతి ఇంటిని సందర్శించి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ప్రజలకు వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అవగాహన కల్పించారు. అదేవిధంగా వార్డు ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు అందుతున్న సంక్షేమం, వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులను వివరిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నాయకులు తెలిపారు. మన చిలకలూరుపేట నియోజకవర్గంలోని కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిన పరిపాలన సందర్భంగా అందరికీ వచ్చేటప్పటికి డోర్ టు డోర్, అమ్మ మీకు రేషన్ కార్డులు ఉన్నాయా, అన్ని సదుపాయాలు వస్తున్నాయా, తర్వాత తల్లికి వందనం దీపం పథకం కింద అన్నీ మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా, అందరికీ డబ్బులు పడ్డాయా అని మన పాత 182వ బూతు, 188వ బూతు, 189వ బూతు 3 బూతులు కూడా డోర్ టు డోర్ క్యాంపు ఎంతో దిగ్విజయంగా మన పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లు, సీనియర్ నాయకులు కూడా అందరం కలిసి చాలా అద్భుతంగా అనేది, దిగ్విజయంగా అనేది విజయవంతంగా చేసుకోవడం జరిగింది డోర్ టు డోర్ క్యాంపు. ఈ డోర్ టు డోర్ క్యాంపు పెట్టడం వల్ల కూడా వచ్చేటప్పటికి కొంతమందికి తల్లికి వందనం పడలేదు అంటే వాటిని సవరణ చేసి వాటికి మన ఎమ్మెల్యే గారైనటువంటి పుల్లారావు గారి దగ్గరికి ఇవి తీసుకెళ్ళి వాళ్ళ అకౌంట్లో కూడా మళ్ళీ వాళ్ళకి డబ్బులు జమ అయ్యేటట్టుగా కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇలాగే తల్లికి వందనంతో పాటు కొంతమందికి కొత్త పెన్షన్లు ఇవన్నీ అవి కూడా నోట్ చేసుకోవడం జరిగింది. అందరి వల్ల మా వార్డులో వచ్చేటప్పటికి సమస్యలతో పాటు అందరి వచ్చేటప్పటికి డోర్ టు డోర్ క్యాంపు కూడా దివ్యంగా నిర్వహించడం జరిగింది. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఎడ్లపాడు మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కాకుమాను చంటి నాయనమ్మ ఇందుకుమారి మృతి చెందిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి
శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఎడ్లపాడులోని వారి స్వగృహానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఇందుకుమారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు. మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యంగా ఉండాలని సూచించారు. ప్రత్తిపాటి పుల్లారావు పరామర్శతో కుటుంబ సభ్యులు తమకు ధైర్యం కలిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట బొప్పిడి కళ్యాణ మండపంలో టీడీపీ నాయకులు కావూరి మాధవరావు మనవడు రిషిక్ చౌదరి నూతన వస్త్ర శుభకరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా రిషిక్ చౌదరిని ఆశీర్వదించి నూతన వస్త్ర బహుకరణ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. రిషిక్ చౌదరి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బంధుమిత్రులు పాల్గొని రిషిక్ చౌదరికి శుభాకాంక్షలు తెలిపారు. చిలకలూరిపేట పట్టణంలోని నన్నపనేని కన్వెన్షన్ లో కేతినేని సుభాష్ చంద్రబోస్ కుమారుడి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధువులను కలిసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. నూతన దంపతులు సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. వివాహ వేడుకలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని నూతన వధువులకు శుభాకాంక్షలు తెలిపారు. చిలకలూరిపేట పట్టణంలోని వాసవి నగర్ లో కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ మద్దుల రాధాకృష్ణ వదిన మద్దుల లక్ష్మీ సామ్రాజ్యం మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు వాసవి నగర్ లోని వారి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా మద్దుల లక్ష్మీ సామ్రాజ్యం భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, వారికి అండగా ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పాల్గొని మద్దుల లక్ష్మీ సామ్రాజ్యానికి నివాళులర్పించారు. రాష్ట్ర మహిళల ఆర్థిక సాధికారతకు స్త్రీశక్తి పథకం చిహ్నంగా నిలిచిందని, పథకం అమలులో ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళల జీవన భద్రతకు నమ్మకమైన భరోసా అందించారని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. కూటమి ప్రభుత్వం స్త్రీశక్తి పథకం ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా చిలకలూరిపేట ఆర్టీసీ డిపోలో మహిళలు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ప్రత్తిపాటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి పథకంపై మహిళలతో మాట్లాడి వారి అభిప్రాయాలు, స్త్రీశక్తి ప్రయోజనాల గురించి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. స్త్రీశక్తి పథకానికి ప్రభుత్వం ఇప్పటికే 3,000 కోట్లకు పైగా ఖర్చు చేసిందని, కేవలం ఏడాదిలోనే 87 కోట్ల ఉచిత ప్రయాణాలు నమోదయ్యాయని, ఇంతటి అద్భుతమైన పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నందుకు ప్రజాప్రతినిధులుగా తాము గర్విస్తున్నామని ప్రత్తిపాటి అన్నారు. సగటున రోజుకు 24 లక్షల మంది మహిళలు స్త్రీశక్తి పథకం ద్వారా ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణిస్తున్నారని, ప్రతి కుటుంబానికి నెలకు 1,500 నుంచి 2,000 వరకు ఆదా అవుతుందని ప్రత్తిపాటి పేర్కొన్నారు. విద్యార్థులు, గృహిణులు, చిరు వ్యాపారాలు చేసుకునే మహిళలకు పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని, ఉచిత బస్సు ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకుంటున్న మహిళలు విరివిగా ఆలయాల సందర్శన చేస్తున్నారని ప్రత్తిపాటి చెప్పారు. సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని, ఎప్పటికప్పుడు ప్రజల నుంచి వచ్చే వినతులపై అధికారులతో సమీక్షిస్తూ సకాలంలో వాటిని పరిష్కరిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తోందని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వాటిని పరిశీలించిన ప్రత్తిపాటి ఫోన్లో సంబంధిత అధికారులతో మాట్లాడి సకాలంలో పరిష్కరించాలని సూచించారు. అనంతరం అర్జీదారులను ఉద్దేశించి ప్రత్తిపాటి మాట్లాడారు. తాగునీరు, రోడ్లు, డ్రైనేజీలు, వీధి లైట్లు, పారిశుద్ధ్యం వంటి రోజువారీ సమస్యల పరిష్కారంలో మున్సిపల్ సిబ్బంది చురుగ్గా పనిచేయాలని, ప్రజల నుంచి ఫిర్యాదులు రాకముందే పట్టణంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమస్యలు గుర్తించి పరిష్కరించాలని ప్రత్తిపాటి సూచించారు. కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ తయారు చేసిందని, ముఖ్యమంత్రి, మంత్రులు, ఆయా శాఖల ప్రధానాధికారులు ఎప్పటికప్పుడు ప్రజల వినతుల పరిష్కారంపై ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తుంటారని ప్రత్తిపాటి చెప్పారు. సమస్యల పరిష్కారానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగిస్తోందని, డాష్ బోర్డు ద్వారా ఏ గ్రామంలో ఏ వీధిలో వీధి లైట్లు వెలగడం లేదన్న సమాచారాన్ని సేకరిస్తూ సకాలంలో యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తోందని ప్రత్తిపాటి పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు, సేవలపై ప్రజలు పూర్తి స్థాయిలో సంతృప్తిగా ఉన్నారని, కొత్త సామాజిక పింఛన్ల మంజూరుపై వచ్చే నెలలో ప్రభుత్వం నుంచి అర్హులకు తీపి కబురు అందుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజా సంక్షేమం అమల్లో కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసగించడం లేదని, గత పాలకులు మోసకారి సంక్షేమం అమలు చేస్తే చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలతో ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించిందని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని వినూత్న సంక్షేమ పథకాల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పేదలకు అందిస్తున్నారన్నారు. చిలకలూరిపేట మండలం బొప్పూడి, రాజాపేట, గోపాలవారిపాలెంలో పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని పలువురు ఇళ్లకు వెళ్లిన ప్రత్తిపాటి స్థానికులతో మాట్లాడి 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, సంక్షేమ విజయాల్ని వారికి వివరించారు. అనంతరం 3 గ్రామాల్లో గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ నెల 20-25 మధ్య బొప్పూడి గ్రామ పర్యటనకు రావాలని రాష్ట్ర గవర్నర్ను ఆహ్వానించామని, ఆయన పర్యటన త్వరలోనే ఖరారవుతుందని, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని ప్రత్తిపాటి తెలిపారు. బొప్పూడి వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి నిధులు సమకూర్చిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కూడా గవర్నర్ కార్యక్రమానికి హాజరవుతారని ప్రత్తిపాటి చెప్పారు.
చిలకలూరుపేట క్యాటరింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని 2 వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులకు భోజనం వడ్డించి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. సామాజిక బాధ్యతతో వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్వహించడం ఆనందంగా ఉందని క్యాటరింగ్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. వృద్ధులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు భవిష్యత్తులో కూడా తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్యాటరింగ్ అసోసియేషన్ సభ్యులు, నిర్వాహకులు పాల్గొన్నారు. వృద్ధులకు అన్నదానం చేయడం పట్ల ఆశ్రమ నిర్వాహకులు, వృద్ధులు కృతజ్ఞతలు తెలిపారు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే సందర్భంగా నర్సాపేట రోడ్లోని ప్రశాంతి వృద్ధాశ్రమంలో చిలకలూరుపేట క్యాటరింగ్ అసోసియేషన్ పల్నాడు జిల్లా క్యాటరింగ్ అసోసియేషన్ తరఫున ఈరోజు వృద్ధాశ్రమంలోకి కావలసిన సరుకులను అందించడం జరిగింది. చిలకలూరుపేట గాంధీ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమర యోధులకు ఘన నివాళులర్పించి వారి త్యాగాలను స్మరించుకున్నారు. అనంతరం వందే మాతరం గేయాన్ని ఆలపించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహాత్ములు స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాలను సాధించేందుకు నేటి యువత తమ లక్ష్యాలను నిర్దేశించుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ సిఆర్ కాలేజ్ ప్రిన్సిపాల్ తోటకూర వెంకట నారాయణకు గాంధీ క్లబ్స్ ఫ్రీడమ్ అవార్డును అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గాంధీ క్లబ్స్ చైర్మన్ గాంధీయన్ ఘంటసాల బంగారబాబు, లెక్చరర్ డాక్టర్ డిసిహెచ్ కాటయ్య, గాంధీ క్లబ్స్ ప్రెసిడెంట్ గాంధీయన్ పానకాల రాంబాబు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కొత్త మాసు శ్రీనివాస్, వైశ్య లైమ్లైట్ కనమర్లపూడి రమేష్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ నాయుడు శ్రీనివాసరావు, గాంధీ క్లబ్స్ జనరల్ సెక్రటరీ మద్ది గురునాథం, మోడ్రన్ సెలార్ స్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పట్టణ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నర్సరావుపేట పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు లబ్ధిదారులకు చెక్కులు, ఎల్ఓసి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మొత్తం 63 మంజూరులకు సంబంధించి 65,97,740 విలువైన ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు అందజేశారు. ఇందులో 51 మంది లబ్ధిదారులకు 45,73,417 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అత్యవసర వైద్య చికిత్స అవసరమైన మరో 12 మందికి 20,24,593 విలువైన ఎల్ఓసి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ ఆపద సమయంలో నిరుపేదలు, బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కొండంత అండగా నిలుస్తుందన్నారు. వైద్య చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా నిరంతరం కృషి చేస్తామని ఎంపీ స్పష్టం చేశారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలకు ఈ ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. విజయవాడలో డిఎస్సి 2025 ఉపాధ్యాయుల ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి స్వరాజ్ మైదాన్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ఉపాధ్యాయులు భారీ ర్యాలీగా తరలి వెళ్లారు. వైసీపీ చేస్తున్న ప్రచారానికి వ్యతిరేకంగా ఈ ర్యాలీ నిర్వహించినట్లుగా ఉపాధ్యాయులు తెలిపారు. తమది మెగా డిఎస్సి, దగా డిఎస్సి కాదని స్పష్టం చేస్తూ నినాదాలు చేశారు. నిందలు మానుకో, నిజం తెలుసుకో అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పాఠాలతో పాటు గుణపాఠాలు కూడా చెప్తామంటూ ఉపాధ్యాయులను నినదించారు. బురద చల్లటం మానుకుని వాస్తవాలను తెలుసుకోవాలని కోరుతూ వివిధ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. డిఎస్సి 2025కు సంబంధించి తమపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ ఉపాధ్యాయులు తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లుగా పేర్కొన్నారు. డబ్బు బట్టి కొనుక్కోలేదు. ఎప్పటికైనా నిజం తెలుసుకో, నిందలు వేయడం మానుకో. నిజం తెలుసుకో, నిందలు వేయడం మానుకో. ఎప్పటికైనా నిజం తెలుసుకో, నిందలు వేయడం మానుకో. వీఆర్ క్లెవర్, వీఆర్ క్లీన్. ప్రతిభగల డిఎస్సి, మాది ప్రతిభగల డిఎస్సి. రాజ్యాంగాన్ని నెలకొల్పి ప్రతి పౌరుడికి హక్కుల్ని కల్పించారు మీరు. అలాగే మేము కూడా రాబోయే తరాలకు ఉపాధ్యాయ విద్యను అందించే ఉపాధ్యాయులుగా ముందుకొచ్చాం. మేమంతా ప్రతిభ గల ఉపాధ్యాయులం. మేమంతా 2025 డిఎస్సి ఉపాధ్యాయులం. మాది దగా డిఎస్సి కానే కాదు. నిజం తెలుసుకో, ఇప్పటికైనా నిజం తెలుసుకో, ఇప్పటికైనా నిజం తెలుసుకో. అంబేద్కర్ డిఎస్సి కానే కాదు. మాది దగా డిఎస్సి కానే కాదు. తెలుసుకొని మనసులతో వెళ్ళటం మానుకో. సీఎం సార్, థ్యాంక్ యూ.
సీఎం సార్. ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ సీఎం సార్. అహర్నిశలు కష్టపడి ఉద్యోగం కోసం మా ప్రతిభను వెల్లబుచ్చే అవకాశం ఇచ్చిన లోకేష్ సార్ కి థ్యాంక్ యూ లోకేష్ సార్. చిలకలూరిపేటకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ కొమ్మినేని వీరశంకరరావు జాతీయ స్థాయి సదస్సులో విశేష భాగస్వామ్యం కనబరిచారు. వైద్య రంగంలో కృత్రిమ మేధా వినియోగంపై న్యూఢిల్లీలో జరిగిన జాతీయ సదస్సులో ఆయన చురుగ్గా పాల్గొని సర్టిఫికేట్ ఆఫ్ పార్టిసిపేషన్ అందుకున్నారు. ఆగస్టు 16, 2026 న్యూఢిల్లీలోని నెహ్రూ ప్లేస్ లో గల ఈరోస్ హోటల్లో ఈ కార్యక్రమం జరిగింది. నేషనల్ కన్సల్టేషన్ ఆన్ ఏఐ రెడీనెస్ ఫర్ హెల్త్ కేర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అనే ప్రధాన అంశంపై ఈ జాతీయ స్థాయి సదస్సును నిర్వహించారు. వైద్య రంగంలో నూతన ఆవిష్కరణల నుండి వాటిని క్లినికల్ గా ఎలా అమలు పరచాలి అనే దానిపై నిపుణుల ద్వారా డాక్టర్ శంకర్రావు శిక్షణ పొందారు. వైద్య విద్య పరిశోధనలు, క్లినికల్ వర్క్ ఫ్లోస్ మరియు డాక్యుమెంటేషన్ కోసం అత్యాధునిక టెక్నాలజీలను ఎలా ఉపయోగించాలో ఈ సదస్సులో ప్రాక్టికల్ గా వివరించారు. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన టూల్స్ అయిన చాట్ జీపీటీ, క్లాడ్, జెమినీ, పెర్ప్లెక్సిటీ, నోట్బుక్ LM మరియు మైక్రోసాఫ్ట్ కో-పైలట్ల వాడకంపై హ్యాండ్స్ ఆన్ శిక్షణను డాక్టర్ శంకర్రావు విజయవంతంగా పూర్తి చేశారు. స్వాతంత్ర సమరయోధుడు, ప్రజాసేవకుడు, రైతు కూలీల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు డాక్టర్ సర్దార్ గౌతులచ్చన్న 117వ జయంతి సందర్భంగా పల్నాడు జిల్లా పోలీసులు ఘన నివాళులర్పించారు. పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ శ్రీ రోహిత్ కుమార్ చౌదరి IPS ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో AR DSP శ్రీ గాంధీరెడ్డి గౌతులచ్చన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా DSP గాంధీరెడ్డి మాట్లాడుతూ గౌతులచ్చన్న ప్రజల పక్షాన ఎల్లప్పుడూ నిలబడే మహనీయుడని, ఆయన జీవితం ప్రతి ఒక్కరికి పూర్తిదాయకమన్నారు. అధికారంలో ఉండటమే సేవ కాదని ప్రజల హృదయాల్లో నిలిచే విధంగా సేవ చేయడమే నిజమైన ప్రజాసేవ అని పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం మాత్రమే కాకుండా రైతులు, కూలీల సంక్షేమం కోసం గౌతులచ్చన్న చేసిన పోరాటం ఆయన మహోన్నత వ్యక్తిత్వానికి నిదర్శనమని తెలిపారు. ఆయన ఆశయాలు, విలువలు ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో RI అడ్మిన్ శ్రీకృష్ణ, గోపీనాథ్ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు పల్నాడు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. పల్నాడు అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి IPS ఆదేశాల మేరకు జిల్లాలో నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీస్ అధికారులు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లకు, నేర చరిత్ర కలవారికి, చెడు నడత కలిగిన వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటే తప్పనిసరిగా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసు అధికారులు హెచ్చరించారు. చిలకలూరిపేట పట్టణంలోని SMS గార్డెన్స్ లో మార్కెట్ యార్డ్ డైరెక్టర్ బొప్పుడి తెలుగుదేశం పార్టీ నాయకురాలు చెన్నంశెట్టి పద్మా కుమారుడి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధువులను ఆశీర్వదించి వారి దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. నూతన వధువులకు మంచి భవిష్యత్తు, ఆరోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా నుంచి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా తనను ఎంపిక చేసినందుకు గాను రాష్ట్ర కార్యవర్గానికి అన్నం శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలిపారు. కార్యకర్తలను, నాయకులను సమన్వయపరుచుకుని పార్టీని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తానని తెలిపారు. భారతీయ జనతా పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ నాయకులకు మరియు కార్యకర్తలకు, నరేంద్ర మోడీ గారి అభిమానులు, భారతీయ జనతా పార్టీ అభిమానులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆగస్టు 14వ తేదీ నన్ను రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా అది పల్నాడు జిల్లా తరఫున నియమించినందుకు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశికుమార్ గారికి, ముఖ్యంగా PVN మాధవ్ గారికి అధ్యక్షులు, అదేవిధంగా రాష్ట్ర సంఘటనా మంత్రి మధుకర్జీ గారికి, అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను అనేక సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తూ ఉన్నాను. 1998 ఎన్నికల్లో కూడా అప్పట్లో MP ఎలక్షన్స్ ఆవుల వీరశేఖర్ యాదవ్ గారితో పాటు నేను పనిచేయడం జరిగింది. దాని తర్వాత యాక్టివ్గా పాలిటిక్స్ లో భారతీయ జనతా పార్టీలో 2015 నుండి పనిచేస్తా ఉన్నాను. చిలకలూరుపేటలో అనేక బాధ్యతలు నిర్వహించాను. భారతీయ జనతా పార్టీ తరఫున చిలకలూరుపేట నియోజకవర్గ కన్వీనర్ గా బాధ్యత నిర్వహించాను. అదేవిధంగా రాష్ట్ర OBC వైస్ ప్రెసిడెంట్ గా 6 సంవత్సరాల పాటు ఇద్దరు అధ్యక్షుల దగ్గర పనిచేశాను. నేను చేసినటువంటి సేవలను గుర్తించి భారతీయ జనతా పార్టీ వారు నా సేవలను గుర్తించి నాకు ఈ రోజున రాష్ట్ర కమిటీలో
ప్రాతినిధ్యం వహించే విధంగా నన్ను కమిటీలోకి తీసుకోవడం పట్ల మరొకసారి హృదయపూర్వకంగా రాష్ట్ర అధ్యక్షులకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం.